పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. శ్రీకాకుళం జిల్లా పలాసలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీలోకి 300 కుటుంబాలు వెళ్ళాయి. ఎమ్మెల్యే గౌతు శిరీష సమక్షంలో టీడీపీలో చేరారు. బొట్టు పెట్టి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే. మాజీ మంత్రి అప్పలరాజు సొంత గ్రామం నుంచే భారీగా వలసలు వెళ్ళాయి. అప్పలరాజు తీరుపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు వైసీపీ క్యాడర్. స్థానిక నాయకులకు సమన్వయం చేసుకోవడంలో సీదిరి అప్పలరాజు విఫలమయ్యారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. భారీ వలసలతో పలాస టీడీపీలో కొత్త ఉత్సాహం నెలకొంది. అభివృద్ధి వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని గౌతు శిరీష్ అన్నారు. ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కానీ సేవ చేయాలని నిస్వార్థంగా ముందుకొచ్చే యువతకి అండదండగా ఉంటారన్నది ఈ రోజు మా యువ నాయకులు నారా లోకేష్ గారు నిరూపిస్తూ ఉన్నారు. యువతకి మంచి చేసే ఇబ్బందులు కూడా ఎదిరించగలిగే ధైర్యం కూడా ఉంటుందని నమ్మే వ్యక్తుల్లో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఉంటారు. యువతకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు. మా ఆడపిల్లలకు కూడా ఆడపిల్లని నమ్మి ఏదైనా ఒక బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యత పూర్తయినంత వరకు ఆడపిల్ల సక్రమంగా నిర్వర్తిస్తున్న నమ్మకంతో ఈ రోజు లోకల్ బాడీ ఎలక్షన్ లో ఎప్పటి నుండో 50% ఇచ్చిన ఘనత మా తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను. ఇక ముఖ్యంగా మత్స్యకార కుటుంబాలు తెలుగుదేశానికి ఎప్పుడు అండదండగా ఉంటాయి. ఎన్టీ రామారావు గారి టైం నుంచి ఈ రోజు వాళ్ళ మనవడు నారా లోకేష్ గారి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కొత్తపేట పంచాయతీలో కొత్తపేట దెబ్బవాన్పేట గ్రామాల నుండి 200 కుటుంబాలు వైసీపీ నుండి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. దీని అంతటికీ కారణం ఏమిటంటే కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చేపడుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మన ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు రాబోయే తరాలకు ఒక మంచి భవిష్యత్తునివ్వాలనే ఉద్దేశంతో ఏ విధంగా ముందుకు సాగుతున్నారో ఆ ప్రణాళికని మా కొత్తపేట గ్రామ ప్రజలందరూ ఆకర్షితులై ఈరోజు వైసీపీ నుండి 200 కుటుంబాలు ఈరోజు గౌరవ శాసనసభ్యులు శిరీషక్క గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని మన పలాస నియోజకవర్గ శాసనసభ్యులు అయినటువంటి గౌతు శ్రీమతి శిరీషమ్మ గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీ నుండి ప్రస్తుతం మా యువ నాయకుడు గుంటు వాసు గారు సమక్షంలో మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ గ్రామంకు సంబంధించిన అభివృద్ధి కోసం మాత్రం ఆలోచించి టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. సుమారుగా కొత్తపేట దిబ్బవాన్పేట గ్రామం నుండి 200 కుటుంబాలు, అలానే దేవునాల్తడి గ్రామం నుండి సుమారుగా 100 కుటుంబాలు జాయిన్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ఎంత విజయవంతంగా జరగడం అందరూ సంతోషం. ఇక స్థానిక నాయకులను సమన్వయం చేసుకోవడంలో సీదిలి అప్పలరాజు విఫలమయ్యారనేది కార్యకర్తల ప్రధాన ఆరోపణ. అందుకే మేము పార్టీ మారుతున్నామని దాదాపుగా 300 కుటుంబాలు పార్టీ మారాయి అని అంటే సీదిలి అప్పలరాజు దీని మీద స్పందించాలని కూడా వైసీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక 300 కుటుంబాలు అంటే అభివృద్ధి వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. వారికి అభివృద్ధి కావాలి కాబట్టే టీడీపీలో చేరారు అని కూడా ఎమ్మెల్యే గౌతు శిరీష చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, టీడీపీలో చేరినటువంటి ఆ 300 కుటుంబాలు ఏం చెప్తున్నాయి? దీనికి సంబంధించి భారీ వలసలతో పలాసలో నెలకొన్నటువంటి ఉత్సాహం పర్టికులర్గా టీడీపీలో ఏంటి, ఎలా చూడాలి దీన్ని? దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తోంది? ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పలాస నియోజకవర్గం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. ప్రత్యేకంగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సొంత గ్రామం నుంచి కూడా 100 కుటుంబాలు ఈరోజు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. వీళ్ళకి గౌతు శిరీష ఎమ్మెల్యే పలాస ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అయితే ఏదేమైనప్పటికీ గౌతు శిరీష చెప్పిన ప్రకారం అయితే పార్టీ అభివృద్ధి కోసం, గ్రామాల అభివృద్ధి కోసము కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి ఆకర్షితులయ్యి ఈరోజు
టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఏదేమనేటప్పటికీ గడిచిన 2 సంవత్సరాలుగా స్థానికంగా కార్యకర్తలను పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అసలు కార్యకర్తలకు కూడా గుర్తింపు లేకపోవడం తోటి ఒక్కసారిగా వైసీపీ నాయకులైతేనేమి, క్యాడర్ అయితేనేమి నిరుత్సాహంలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అభివృద్ధి కోసం అని చెప్పేసి కూటమిలో చేరుతున్నామని వాళ్ళు చెప్తున్న సందేశం మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి సీదిరి అప్పలరాజు వైఫల్యం చెందారు. నాయకులను సమన్వయం చేసుకోవడంలో కావచ్చు, లేకపోతే పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో కూడా ఆయన ఫెయిల్ అయ్యారు కాబట్టే మేము పార్టీ మారుతున్నాం అనేటువంటిది ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఏం చెప్తోంది? పర్టికులర్గా సీదిరి అప్పలరాజు ఏమైనా స్పందించారా ఈ ఘటనకు సంబంధించి? దీనికి సంబంధించి అయితే మనం ఒక రకంగా విశ్లేషించుకున్నట్టయితే సీదిరి అప్పలరాజు కానీ, శ్రీకాకుళం జిల్లాలోని మాజీ వైకాపా ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ చేస్తున్న విషయం ఏంటంటే నేరుగా ఆ కూటమి నాయకుల్ని టార్గెట్ చేసి చంద్రబాబుని, అదే విధంగా లోకేష్ ని, లేకపోతే పవన్ కళ్యాణ్ ని వీళ్ళ టార్గెట్ చేయడంలోనే నిమగ్నం అయిపోయారు తప్ప క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలను సముదాయించడం కానీ, కార్యకర్తలకు మేము ఉన్నామన్న భరోసా కానీ ఇవ్వలేకపోవడం అయితే పూర్తిగా విఫలమయ్యారని చెప్పేసి ఈ సంఘటన మనకి తెలియజేస్తుంది. ఎందుకంటే కార్యకర్తలకు ఓడిపోయిన తర్వాత కూడా కార్యకర్తలకి నాయకుడు అన్న ఒక వ్యక్తి నేను ఉన్నాను మీకు ఎందుకు అన్న ఒక భరోసా ఇవ్వలేకపోగా తిరిగి ఓన్లీ క్షేత్రస్థాయిలో వాళ్ళని వదిలేసి రాష్ట్ర స్థాయిలో ఉన్న వ్యక్తుల మీద టార్గెట్ చేస్తూ ప్రెస్ మీట్లు పెట్టడానికి పరిమితం అవడంతో ఈ నాయకులంతా ఒక్కసారిగా తిరగబాటు అవుతుంది. ఈ రోజే ఇది ప్రారంభం కాదు. దీనికి ఇంతకు మించి ఇంకా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా టీడీపీకి మొగ్గు చూపుతారని చెప్పేసి స్థానికంగా వైసీపీ కార్యకర్తలు చెప్పుకున్న సంఘటనలు మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. ఇక శ్రీకాకుళం జిల్లా పలాసలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీలోకి 300 కుటుంబాలు చేరాయి. ఎమ్మెల్యే గౌతు శిరీష సమక్షంలో టీడీపీలో చేరారు. బొట్టు పెట్టి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే. మాజీ మంత్రి అప్పలరాజు సొంత గ్రామం నుంచే భారీగా వలసలు వెళ్ళాయి. అప్పలరాజు తీరుపై తీవ్ర అసంతృప్తిలో వైసీపీ క్యాడర్ ఉన్నారు. స్థానిక నాయకులను సమన్వయం చేసుకోవడంలో విఫలమయ్యారు కాబట్టి సీదిరి అప్పలరాజు విఫలమయ్యారని కూడా కార్యకర్తలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం. అందుకే 300 కుటుంబాలు వెళ్లాల్సి వచ్చింది. మరిన్ని వలసలు కూడా వెళతాయి. ఇప్పటికైనా సరే కార్యకర్తలతో సమన్వయం చేసుకోవాలని కూడా కోరుతున్నారు కార్యకర్తలు.